హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఒకటే అండి, దేవుని ఆలోచన కొరకు మనం కనిపెట్టనప్పుడు మనం ఎవరు ఆలోచన తీసుకుంటాం అనమాట. ఓన్లీ రెండు ఆప్షన్సే. ఒకటి సైతాను ప్రణాళిక, సైతాను యుగం, సైతాను చిత్తం, సైతాను ఉద్దేశాలు, సైతాను ప్రణాళికలు, సైతాను తలంపులు. మరొకటి దేవుని తలంపులు. నువ్వు మధ్యలో నిలబడ్డావు. నువ్వు దేవుని తలంపులు చేయనప్పుడు, దేవుని కొరకు కనిపెట్టనప్పుడు, దేవుని ప్రణాళిక నెరవేర్చినప్పుడు వెంటనే నువ్వేం చేస్తావో దెర్ ఇస్ నో ఆప్షన్. ఆటోమేటిక్గా రెండో దానికి వెళ్ళిపోతున్నావు. అందుకే మన జీవితాలు చిందరవందర అవుతున్నాయి. చాలామంది జీవితాల్లో కూర్చొని దుఃఖించే విషయాలు ఎన్నో ఉంటుంటాయి. అప్పుడు అది చేసి ఉండకుంటే బాగుండేదే, అలా చేసి ఉండకుండా ఉంటే బాగుండేదే. ఒకవేళ నువ్వు ఇప్పటికే పొరపాట్లు చేసావేమో, అది నీ ఉద్యోగమో, నీ చదువో, నీ వివాహమో, నీ బిడ్డల వివాహమో, నీ గృహ నిర్మాణమో, నీ ప్రయాణాలు, నీ వ్యాపారాలు, ఏదైనా సరే నీ జీవితంలో తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు బాధపడుతున్నావేమో, నష్టాల్లో ఉన్నావేమో, కష్టాల్లో ఉన్నావేమో, చాలా సంవత్సరాలు వృధా అయిపోయినాయేమో. ఇప్పుడైనా నీవు దేవుని సందులో కనిపెడితే ఏం చేస్తాడు తెలుసు? దేవుడు కాదనేవాడు కాదు, తోసేసేవాడు కాదు. నీ జీవితాన్ని నూతన పరచటానికి నిన్ను లేవనెత్తి శుద్ధి చేసి మళ్ళీ దేవుడు తన ప్రణాళికలో నిన్ను తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఇశ్రాయేలు జనాంగ విషయంలో దేవుడు అదే చేశాడు. ఇంకా అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి. అనేక మంది భక్తుల జీవితాలు, ఈ రోజుల్లో వ్యక్తుల జీవితాలు చూస్తుంటే ఒకవేళ 30 ఏళ్ళు 40 ఏళ్ళ దాకా నువ్వు తాగుబోతుకున్నావేమో, కనీసం అప్పుడైనా నువ్వు మారు మనసు పొందినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిన్ను క్రొత్త జీవితంతో నింపుతున్నాడు, క్రొత్త మార్గంలో నింపుతున్నాడు, క్రొత్త జీవితం ఇస్తున్నాడు ఆయన. మన ప్రభువు ప్రణాళికలు మనందరి పట్ల ఎన్నో గొప్పగా ఉన్నవి. నువ్వు వాటిని తప్పిపోయినా సరే, నువ్వు పశ్చాత్తాపడితే, ఇప్పుడైనా దేవుని సన్నిధిలో నువ్వు కనిపెడితే క్రొత్త జీవితం ఇచ్చి నూతనంగా ఆయన పదంలో నిన్ను తీసుకొచ్చి ఆయన మార్గంలో పెట్టి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమందికి దేవుని వాగ్దానాలు ఉన్నాయి? ఎంతమంది వాగ్దానాలు నెరవేరాయి? ఇంకా నెరవేరలేదు. కొంతే నెరవేరాయి, సంపూర్ణంగా నెరవేరలేదు. అంతవరకు ఏం చేయాలి? మనం కనిపెట్టు, క్లెయిమ్ చేయి. దేవా, ఈ వాగ్దానం నాకు ఇచ్చావయ్యా, ఎదురు చూస్తున్నానయ్యా, నీ సహాయము నీ చిత్తంలో అందించు. కంగారు పడి వెంటనే మీరు వెళ్ళి ఏదో చేసేయకండి. అందుకే సేవకు వస్తానన్న వారికి, సేవ చేస్తామన్న వారికి చెప్పే పని ఏంటంటే, ఏ విషయమైనా సరే హరిబుర్రిగా చేయొద్దు. కంగారుగా చేస్తే అది కష్టాలకు కారణమవుతుందండి. దేవుని సన్నిధిలో కనిపెట్టిన సమయం చాలా ప్రయోజనకరమైంది. పైనుండి శక్తి వచ్చే వరకు మీరు కనిపెట్టండి. వాగ్దానాలు నెరవేరే వరకు కనిపెట్టండి. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండండి. ఎంతవరకు అండి? ఇంకెంతకాలం అండి? ఇంకెంతసేపు అండి? ఇంకెన్ని రోజులండి? ఇంకెప్పుడు అనొద్దు. ఎప్పటి వరకు? ప్రభు జవాబిచ్చే వరకు, ప్రభు పైనుండి శక్తిని పంపే వరకు, ప్రభు మార్గం తెరిచే వరకు, ప్రభు చిత్తము బయలుపరచబడే వరకు కనిపెట్టి చూడు. అద్భుతాలు మన జీవితాల్లో జరుగుతాయి. ఈ రోజున క్రైస్తవులు, విశ్వాసులు అనబడిన వారు, సేవకులు అనబడిన వారు దేవుని కొరకు కనిపెట్టకుండా, మాకు ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మాకు డిజిటల్ మీడియా ఉంది, మా దగ్గర డబ్బు ఉంది, మాకు జనం ఉన్నారు, మాకు అవకాశాలు ఉన్నాయి, మాకు మార్గాలు తెరుస్తున్నారు కాబట్టి ఏదేదో చేసేద్దామని మానవ తలంపులతో ముందుకెళ్ళిపోదాం, గొప్పలమైపోదాం, ఏవేవో సాధించేద్దాం అనుకుంటున్నారే కానీ దేవుడు నాకు ఏమి చేయాలో ఎప్పటికప్పుడు చెబుతాడు. దాని ప్రకారంగా చేస్తాను. నా సొంత ఆలోచనలు, నా సొంత ప్లాన్స్ లేవు నా కోసం. నా దేవుని తలంపులు నేను చేస్తానన్నవారు, దేవుని చిత్తము చేయువారు నిరంతరము పరలోక రాజ్యంలో నిరంతరము జీవించేవారిగా ఉంటారు. దేవుని చిత్తం తప్పినప్పుడు అడ్రస్ లేని వారిగా మారిపోతాం. ఎంత పశ్చాత్తాపడ్డ ప్రయోజనం లేదు. అందుకనే ఈ లోకంలో మనం దేవుని చిత్తంలో ఉంటే దేవుని రాజ్యంలో ఉంటాం. దేవుని వాగ్దానాలు నమ్మితే దేవుని బిడ్డలుగా యుగయుగాలు తరతరాలు జీవించగలుగుతాం. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం.
ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ లోకంలో ఎక్కడ చూసినా కంగారు లోకంగా ఉందయ్యా. కంగారు పడి కష్టాలు కొని తెచ్చుకునేవారిగానే మనుషుడు ఉన్నాడయ్యా. దేవుడు తగిన సమయమందు సమస్తము చేయగలడని నిరీక్షణ కలిగిన జనంగా మేము ఉండడానికి సహాయం చేయము. ఇప్పటికే మేము చేసిన తొందరపాటు నిర్ణయాల వల్ల పొందిన నష్టాలు, కష్టాల నుంచి ఈరోజు మమ్మల్ని విడిపిస్తారన్నావు కనుక నాయన, ఇదిగో ఎవరైతే నీ సన్నిధిలో వారి హృదయాన్ని కుమ్మరిస్తున్నారో, ఎవరైతే నీ చిత్తము చేయాలని ఆశ కలిగి ఉన్నారో అతి వారిని పరిశుద్ధాత్మతో అభిషేకించము నాయన. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు కనుక, ఒక పని కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తాడు కనుక పైనుండి శక్తి పొందే వరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి. నీ రాకడ కొరకు నిరీక్షణ కలిగిన జనముగా కనిపెట్టు వారిగా ఉండటకు మాకు సహాయం చేయండి. మరణమైన తరువాత జీవితం ఉంది కాబట్టి నాయన, మరణమైన కనిపెట్టడానికి, మరణం వరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. నీ ఆలోచనల కొరకు కనిపెట్టువారిగా, నీ చిత్తములో సాగువారిగా ఉండటకు, ఇప్పటికే మేము చేసిన పొరపాటులుంటే, తప్పుడు నిర్ణయాలుంటే ఈ రోజున మరలా పశ్చాత్తాపంతో నీ పాదాల దగ్గరకు వచ్చి ఇక మీదట నీ సన్నిధిలో కనిపెట్టి నీ చిత్తమే నెరవేర్చుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును చేరి వంచిన మనందరికీ, నీ సంఘం అంతటికి ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కల్వరి ప్రతిధ్వని